వెల్కమ్ బ్యాక్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నల్గొండలో పార్టీ ఓటమి, బోటాబోటీ మెజారిటీ, కేసీఆర్ లేకపోతే ఎవరేంటి, ఇలా కవిత ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. గతంలో 12 సీట్లు గెలవడానికి నేనే కారణం అయితే దీని కూడా నేనే కారణం. నేను నల్గొండ జిల్లాలో గెలిచిన వాటికి ఓడిన వాటికి దేనికైనా తప్పకుండా అక్కడ స్పిరిట్ ఇవ్వడంలో చేయడంలో 25 ఏళ్ళుగా నేను ఉన్నా, ఇప్పుడు కూడా ఉన్నా, రేపు కూడా ఉంటా. కానీ కొంతమందికి కొన్ని సందర్భాల్లో సమయాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు మారుతున్నాయి కానీ నాయ మారవు. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులొట్టపోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. అవును, వాస్తవమే, గెలిచింది వాస్తవమే. 5,000 రూపాయలు మేడతో గెలిచిన, దానికి ఏముంది? మరి కొన్ని చోట్ల వాళ్ళ సొంత సీట్లలో ఓడిపోయినారు కదా, మరి దానికి ఏం చెప్తారు? ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఆమెకున్న జ్ఞానానికి నా జోహార్లు అని చెప్పిన నా ట్వీట్లో నేను దానికి కట్టుబడి నా గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు, ఏ మధ్యన వాడుతున్నారో ఆ పదాలని తిరిగి వల్లవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు సానుభూతిని చెప్తున్నా తప్ప నేను అంత మించే మాట్లాడేది. ఆ ప్రయత్నానికి వారికి నా సానుభూతిని తెలియజేస్తాను. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేము, అందులో సందేహం ఏముంది? దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది? దాంట్లో ఏం పెద్ద పొరపాటు పదం ఏం లేదు కదా.